నమస్తే నేను సానా వెల్కమ్ టు సర్కార్. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా నివేతా మనోజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హరిహర వీరమల్లు సినిమాలో నటించిన ఆమె సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పాదాలకి నమస్కరించి వార్తల్లో నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ వాడిన వాటర్ బాటిల్ మాస్క్లని దాచుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన పట్ల తనకున్న పిచ్చి అభిమానాన్ని ఆమె మాటల్లో వింటే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. వీరాభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ట్రోలింగ్ చేసేవారు ఎక్కువయ్యారు. కానీ సినిమాల పరంగా ఆయన్ని ఆరాధించే జనాలు చాలా మందే ఉన్నారనే చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ కి ఫ్యానిజం చేసే సెలబ్రిటీలు లెక్కలేనంత మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన డై హార్డ్ ఫ్యాన్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది నటి నివేతా మనోజ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిర్మాతలకి ఎలాంటి వసూళ్లు తెచ్చి పెడుతోంది, హిట్టా ఫట్టా అనే చర్చలు పక్కన పెడితే ఈ చిత్రం నివేతా మనోజ్ కి బాగా హెల్ప్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఏంటనేది ప్రేక్షకులకి గుర్తులేదు, కానీ రిలీజ్ తర్వాత నిర్వహించిన సక్సెస్ మీట్ కారణంగా ఆమె పాపులర్ అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆమె వీడియోలే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే 4 రోజుల క్రితం వరకు నివేదా పేరు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేదు. అప్పుడెప్పుడో డార్లింగ్ మూవీతో చిన్న పాత్రలో నటించిన ఈమె అడపదడప సినిమాలు చేసింది. అయితే ఒక సీరియల్లో లీడ్ రోల్ కూడా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది ఈ అమ్మడు. అయితే సక్సెస్ మీట్ లో పవన్ పాదాలకి నమస్కరించి ఆయన్ని పట్టుకొని ఒక ఫోటో దిగి స్టేజ్ మీద ఎగిరి గంతులేసింది. ఈ వీడియో తెగ వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా నివేదా మనోజ్ వార్తల్లోకి వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ తో ఫ్యాన్ మూమెంట్ తర్వాత నివేదా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. వీటిల్లో ఆమె చెప్పే వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక హీరోని ఇంతగా ఆరాధించే అభిమానులు కూడా ఉంటారా అని ఆలోచింపజేస్తున్నాయి. అయితే వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తాగేసి పడేసిన వాటర్ బాటిల్ ని దాచుకున్నట్లు చెప్పిన నివేత ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ వాటర్ బాటిల్ ని తనతో పాటు తీసుకెళ్తోంది. ఆయనతో ఒక్క సినిమా చేసి చచ్చిపోయినా పర్లేదు, ఇంకేం సినిమా చేయకపోయినా అని మాట్లాడుతుంది. అయితే తాజాగా నివేత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెట్స్ లో పవన్ కళ్యాణ్ వాడి పక్కన పడేసిన మాస్క్ కూడా తెచ్చుకొని దాచుకున్నదంట. అయితే ఆయన ముక్కుకి పెట్టుకున్న మాస్క్ తీసుకొని తన ముక్కుకి పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆయన ఎంగిలి చేసిన వాటర్ బాటిల్ అంటే తనకి ఎంతో ఇష్టమంట. ఆ వాటర్ బాటిల్ తన మనసుకి ఎంతో దగ్గరైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది. అయితే 35 రోజుల పాటు హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నానని కూడా చెప్పింది. ప్రతిరోజు సెట్స్ లో పవన్ కళ్యాణ్ ని చూస్తేవాన్నని, అలాగే తనతో మాట్లాడటానికి ఉత్సాహంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే పవన్ తనతో మాట్లాడకపోయినా ఆయన పీల్చిన గాలి తనని తాకుతూ తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదంటూ చెప్పుకొచ్చింది. ఆయన స్మెల్ చేసిన ఇసుకని తాను స్మెల్ చేస్తానని, ఆయనకి వాటర్ ఇచ్చిన ప్రొడక్షన్ బాయ్ తనకు వాటర్ ఇచ్చేవాడని మురిసిపోతున్నానని చెప్పుకొచ్చింది. దీన్ని పిచ్చి అంటారంటే ఇది పిచ్చేనండి అని సమాధానం ఇస్తుంది. ఇక ఇదేం పిచ్చి అన్నది జనాలకి తెలియాలి. పిచ్చి ఉంటే బాగుంటుంది, కానీ మరీ ఈ రేంజ్ లో ఉంటే మాత్రం చూసే వాళ్ళకి ఇబ్బెట్టుగా ఉంటుంది. ఇక కృష్ణుడు అంటే మీరాబాయికి పిచ్చి, అందుకే ఆయన ఆమెతో మాట్లాడాడు. ఇక రామదాసుకి రాముడంటే తిట్టేంత పిచ్చి, అన్నమాచార్యుడికి పిచ్చి కాబట్టే అంత మంచి కవితలు వచ్చాయి. గొప్ప గొప్పవి కనిపెట్టిన వారందరికీ అలాంటి పిచ్చే ఉంటుంది. హరీష్ శంకర్ లాంటి వారికి పవన్ కళ్యాణ్, చిరంజీవి అంటే అంత పిచ్చి ఉండడం బట్టే సినీ ఇండస్ట్రీకి వచ్చారు. ఇక పిచ్చిదాన్ని అయినందుకే నేను హ్యాపీ. ఏ పిచ్చి లేకుండా బోరింగ్ లైఫ్ గడిపే కంటే ఏదో ఒక పిచ్చి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది. ఆ పిచ్చిలో చాలా మజా వస్తుంది. మీకు పిచ్చుంటేనే అది ఎంత బాగుంటుందో తెలుస్తుందని ఈ సందర్భంగా నివేదా మనోజ్ చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏంటిరా బాబు మాకి కర్మ అని నెటిజన్లు తల బాదుకుంటున్నారు.